వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మజ్జిగ ఫ్రూట్స్ వచ్చిన వారందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు అధికారులు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహదాత బేతాల పరశురాముడు, కట్ట మల్లేష్, కళ్యాణ్ రావు, కందం రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, ద్వారంపూడి నాగిరెడ్డి, అడపశేషు, తులసి, బాలకృష్ణ, బలరాం రెడ్డి, బాలాజీ, ఇస్మాయిల్, షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు మద్దెల భిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ కదం రాహుల్, జనరల్ సెక్రటరీ కందుకూరి జగన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏదుల్లా విష్ణు, ఏదుల్లా కిషోర్, వేణు, వాజిద్, భారత్, కాలనీవాసులు, పలువురు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్య అధికారం వచ్చి మన అంబేద్కర్ 135 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అందరూ కూడా కలిపి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ పైప్ లైన్ రోడ్ లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళిత సంఘాలందరికీ కూడా మా పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అతివైభవంగా జరిగే కార్యక్రమానికి మజ్జిగ కానీ ఫ్రూట్స్ కానీ పంచిపెట్టడం జరుగుతుంది. మన ఫస్ట్ న్యాయశాఖకి న్యాయం జరిగిన అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు అందరూ గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాలు ముందుకు జరిపించాలని కోరుతున్నాం. ఈరోజు సుభాష్ నగర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకైనా ఎవరికైనా కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చిన్నారి వివేక్ మన అంబేద్కర్ గారి బొమ్మ చేతితో లిఖించడం నిజంగా అంబేద్కర్ గారి ఇక్కడ కూర్చున్నట్టుంది. మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఈ రోజున మన భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన సుభాష్ నగర్లో అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాలు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రతి ఒక్క నాయకులు, వివిధ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ఎంతో చక్కగా అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒకరొకరు గత 3-4 రోజులు కూడా ఎంతో కృషి చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. జై భీమ్. మరి ఈరోజు మనం అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచానికి చాలా మంచి రోజు. ఎందుకంటే ఆయన దళితుల ఐక్యం కోసం, మరియు ప్రపంచ ఐక్యం కోసం చాలా కృషి చేశారు. రాజ్యాంగాన్ని రచించారు ఆయన. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాం. అదే రాజ్యాంగాన్ని ఈరోజు ఎవరు మార్చలేదు, మార్చే కృషి కూడా ఎవరు చేయలేదు. మరి ఈరోజు మా సుభాష్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరియు అంబేద్కర్ కమిటీ వారు చాలా గ్రాండ్గా ఈరోజు సెలబ్రేషన్ చేస్తారు. దీనిలో భాగంగా వారు ఈరోజు మజ్జిగ మరియు అరటిపళ్ళు అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన అన్ని పార్టీల వాళ్ళకి మరియు కమిటీ వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ జయంతికి వచ్చేసిన ప్రతి ఒక్క పార్టీ తరఫించి పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు. ఏ విధంగా పార్టీలకు అతీతంగా వచ్చారో అన్ని విషయాల్లో కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. మరి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఏ విధంగా ఈ విజయవంతం చేశారో అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో ముందుండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.